అంటున్నాడు, నువ్వు వెళ్ళు, ఇక నీ విశ్వాసం నేను స్వస్థపరచును అని చెప్పాను. హల్లెలూయా. నీ విశ్వాసం నేను స్వస్థపరచును అంటున్నాడు. మరి దేవుని యందు ఆ రీతిగా మనము కూడా విశ్వాసంతో నమ్మకంతో దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు మనకున్న అవసరతను బట్టి అక్కర్ను బట్టి దేవుని సన్నిధిలో ఎవరో చూస్తున్నారు ఏదో అనుకుంటారని అనకుండా ఆ చూపలేని వ్యక్తి ఏ రీతిగా ఏ రకముగా ఒకరి వాళ్ళ విషయం నాకు అనవసరం, ఎవరో చూస్తున్నారు అనేది అనవసరం, వాళ్ళు తిడుతున్నారు, సడుక్కుంటున్నారు, కొనుక్కుంటున్నారు, ఎందుకు అలా కేకలు వేస్తావు అంటున్నారు అనేది నాకు అనవసరం. ఎందుకంటే నా బాధ నాది, నా అవసరం నాది, నా అక్కర్ నాది, కనుక యేసు ప్రభువు నేను పిలవాలి అని అనుకున్నాడు. ఆయన ఏం చేశాడు? బిగ్గరగా కేకలు వేశాడు. ఆ రీతిగా మనం కూడా దేవుని సన్నిధిలో మన అవసరతను బట్టి అక్కర్ని బట్టి బిగ్గరగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు, మన కంఠస్వరం దేవుడికి వినిపించినప్పుడు దైవ కార్యాలు చూస్తాము. హల్లెలూయా. దేవుడు గొప్ప మేలు చేస్తాడు, దేవుడు అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడు. మన కంఠస్వరం దేవుడికి ఎప్పుడైతే వినపడుతుందో దేవుడు మన పట్ల కార్యం చేయడానికి వస్తాడు. హల్లెలూయా. సైన్యమని చేలో ఉండి మొరపెట్టింది, ప్రార్థన చేసింది. ఆ చేలో పని చేసుకుంటూనే దేవుని సన్నిధిలో ప్రార్థన చేసింది. దేవుడు మనం ప్రార్థన చేసి ఎక్కడైనా ఉంటారు, ఆ స్థలము ఈ స్థలము అని లేదు, మన దేహమే దేవుని ఆలయం. కనుక మనం ఎక్కడున్నా మన అవసరతను బట్టి అక్కడిని బట్టి మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు విన్నాడు అనుకోండి, ఆ కార్యం అలా జరిగిపోతుంది. ఆ బిడ్డ విషయంలో గొప్ప కార్యం చేశాడు దేవుడు. మరి ఈ రోజు గొప్ప సాక్ష్యాన్ని ఇచ్చింది. అలాగే చూపలేని వ్యక్తి విషయంలో దేవుడు గొప్ప కార్యం చేశాడు. ఆ రీతిగా ఈ రోజున మనము కూడా దేవుని సన్నిధిలో మన అవసరతను బట్టి అక్కడిని బట్టి బిగ్గరగా గొంతెత్తి మన గృహంలో మనం ఉన్న చోటనే ప్రార్థన చేసినప్పుడు దేవుడికి మొరపెట్టినప్పుడు దేవుడు గొప్ప కార్యాలు చేస్తారు. హల్లెలూయా. ఆయన ఎప్పుడు కూడా మన సమీపంగా ఉంటారు, మన కార్యాలు చేయడానికి సిద్ధంగా ఉంటారు. అందుకే దేవుడు అంటున్నాడు, నమ్ముట నీ వాళ్ళైతే నమ్మవారికి సమస్తము సాధ్యమే అని. హల్లెలూయా. ఎప్పుడైతే మనం నమ్ముతాము, విశ్వసించి ప్రార్థన చేస్తామో దేవుడు ఆ కార్యం జరిగిపోతుంది అంటున్నాడు. మార్కు సువార్త 9:23 అంటాడు, నమ్ముట నీ వాళ్ళైతే నమ్మవానికి సమస్తము సాధ్యమే. మనకు అసాధ్యం కావచ్చు, దేవుడికి సమస్తము సాధ్యమే. ఆయనకు అసాధ్యమైనట్టు ఏమీ లేదు. హల్లెలూయా. నాకు అసాధ్యమైనట్టు ఏమైనా ఉన్నదా అంటున్నాడు దేవుడు. అసాధ్యమైన సుసాధ్యం గల శక్తివంతుడు ఆయన. కనుక మనకు అసాధ్యమైన మన వల్ల కానివి దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేసినప్పుడు మొరపెట్టినప్పుడు దైవ కార్యాలు చూసే వారుగా ఉంటాము. హల్లెలూయా. ఆ దైవ కార్యాలు చూడాలంటే మనం విశ్వాసం ఉండాలి, నమ్మకం అనేది ఉండాలి. అయితే మనం ఎప్పుడైతే నమ్మకం కలిగి విశ్వాసం కలిగి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తామో దైవ కార్యాలు చూస్తామో అంటాడు దేవుడు, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూచదు అంటాడు. హల్లెలూయా. నువ్వు నమ్మితే నా మహిమను చూస్తావు, నా కార్యాలు చూస్తావు, నీ పట్ల మేలు జరగడం చూస్తావు అన్నాడు. యోహాను సువార్త 11:40 చూసినట్లయితే, యోహాను సువార్త 11:40 చూసినట్లయితే ఇక్కడ దేవుడు అంటున్నాడు, నీవు నమ్మిన యెడల దేవుని మహిమను చూచెదవు. హల్లెలూయా. ఇక్కడ హల్లెలూయా. చూడండి ఇక్కడ అంటున్నాడు, మార్త మరియా ఆమె ఇద్దరు అక్క చెల్లెళ్ళు ఉన్నారు. ఇక్కడ ఈ వాక్యంలో చూసినట్లయితే మార్త మరియా అని ఇద్దరు అక్క చెల్లెళ్ళు ఉన్నారు. వారి ఇరువురికి కూడా ఒక తమ్ముడు ఉన్నాడు. ఆ తమ్ముడు పేరు లాజరు అన్నమాట. అయితే ఆ ముగ్గురిని కూడా దేవుడు ఎంతగానో ప్రేమించాడు. ఎందుకు ప్రేమించాడంటే వారి ముగ్గురు కూడా దేవుడికి లోబడే వ్యక్తులు, దేవుడిని ఆరాధించే వ్యక్తులు, దేవుడు అంటే వారు కూడా ఎంతో ప్రేమ కలిగిన వ్యక్తులు. కనుక దేవుడు కూడా వారిని అంతే ప్రేమగా చూశారు, అంత ప్రేమించారు. అయితే యేసు ప్రభువు అక్కడ లేని సమయంలో మరి వారి తమ్ముడైన లాజరు గారు చనిపోతే అతన్ని సమాధి చేశారు. 4 రోజులు అయిపోయిందట. సమాధి చేసి 4 రోజులైతే ఆ సమాధి చేసి 4 రోజులకి యేసు ప్రభువు మరలా ఆ ప్రాంతానికి వచ్చారు. మరలా ఆ ప్రాంతానికి వస్తుంటే వారి అక్క మార్త పరిగెత్తుకుంటూ యేసు ప్రభు దగ్గరికి వచ్చింది. పరిగెత్తుకుంటూ వచ్చి ఏడుస్తూ యేసు ప్రభువుతో చెప్తుంది, కన్నీరు విడుస్తూ చెప్తుంది, నా తమ్ముడు ఇలా అయ్యాడయ్యా, నా సహోదరుడు ఇలా అయిపోయాడు, నీవే అనుకుంటే ఆయన అసలు ఇట్లా అయ్యేవాడు కాదు, చనిపోయేవాడు కాదు, బ్రతికేవాడని ఏడుస్తూ చెప్తుంది. అయితే మరియా కూడా మరి పరిగెత్తుకుంటూ వచ్చి యేసు ప్రభువు దగ్గరికి ఆయన కాళ్ళ మీద పడి
మరి ఏడుస్తూ నువ్వే కనుక ఇక్కడ ఉంటే నా తమ్ముడు ఇలా అయ్యేవాడు కాదు, ఆయన చనిపోయేవాడు కాదు అని ఏడుస్తూ ఇద్దరు కూడా దేవుని దగ్గర మరి బాధపడుతున్నారు. వారి బాధను చూసిన దేవుడు ఏం చేశాడు, ఆయన కూడా బాధ కలిగిందట. ఆయన కూడా కన్నీరు విడిచారు. ఆ లాజరు గారిని బట్టి దేవుడు కన్నీరు విడిచారు. ఎందుకంటే వారి పట్ల అంత ప్రేమ కలిగి ఉన్నారు ఆయన. ఆ వ్యక్తిని బట్టి ఆయన కూడా అంత ప్రేమ కలిగి ఉండి ఆయన కన్నీరు వచ్చిందంట, దుఃఖం వచ్చిందంట, బాధపడుతున్నట్ట. ఆయన ఎక్కడ సమాధి చేయబడ్డారో అక్కడికంట వెళ్ళారట. అక్కడికి వెళ్దాం పదండి అని చెప్పేసి వెళ్ళి అక్కడ సమాధి చేసి రాయి పెట్టి ఉందట. ఆ రాయిని అంటాడంటే ఈ రాయిని దొరిలించండి అంటాడంట. హల్లెలూయా. ఆ రాయిని దొరిలించండి అంటే అక్కంటుందంట, అయ్యా 4 రోజులైంది నా సహోదరుడు చనిపోయి సమాధి చేయబడి, మరి మీరేమో రాయి దొరిలించమంటున్నారు, మరి వాసన వస్తుంది కదా, ఇప్పటికి బాగోదు కదా, మరి ఆ శవం బాగోదు కదా, పాడైపోతుంది కదా అని అంటే దేవుడు ఇక్కడ ఏమన్నాడు తెలుసా, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూచేదవు. హల్లెలూయా. నువ్వు నమ్మిన ఎడల దేవుని మహిమను చూచేదవు నేను నీకు చెప్పలేదా అంటున్నాడు అక్కడ. చూడండి, దేవుడు నమ్మితే అంత గొప్ప కార్యాలు దేవుడు చేయగలడానికి మరి దేవుడు శక్తివంతుడైనాడు. ఆయన సమస్తంపై అధికారం గల దేవుడు. భూలోకం అందే కానీ పరలోకం అందే కానీ సమస్తంపై అధికారం కలిగిన దేవుడు ఆయన. ఆయన ఎప్పుడైతే మనం నమ్ముతామో అన్నాడు దేవుడు, నీవు నా మహిమను చూస్తావు అన్నాడు, నా అద్భుత కార్యాలు ఆశ్చర్యకార్యాలు చూస్తావు అంటున్నాడు. నువ్వు ఏ కార్యాలైతే చూడాలనుకున్నావో, ఏదైతే నన్ను అడగాలనుకున్నావో, నువ్వు అడుగుబాటన్నిటికంటే ఊహించుబాటన్నిటికంటే అత్యధికమైన కార్యములు మేలు నీ పట్ల నేను జరిగిస్తానన్నాడు. హల్లెలూయా. నువ్వు ఏ మేలే చూడాలనుకుంటున్నావేమో, ఈ కార్యమే చూడాలనుకుంటున్నావో, కానీ నీకున్న విశ్వాసాన్ని బట్టి నమ్మకాన్ని బట్టి నువ్వు అడుగు వాటన్నిటికంటే కూడా అత్యధికమైన ఊహించు వాటన్నిటికంటే కూడా అత్యధికమైన మేలు చేయగల శక్తివంతుడు నేను అన్నాడు. హల్లెలూయా. అంత గొప్ప దేవుడు మన దేవుడు. కనుక ఈరోజు దేవుడి మందిరానికి వచ్చిన మనమందరం కూడా దేని గురించి చింతించాల్సిన అవసరం లేదు, దేని గురించి బాధపడాల్సిన అవసరం లేదు, దేని గురించి దిగులు చెందాల్సిన అవసరం లేదు. మన పరిస్థితులు ఏ రీతిగా మన చింత యావత్తు ఆయన మీద వేసినప్పుడు మన అక్కర్లన్నీ మనం అడగకముందే తెలిసిన దేవుడు, ఎరిగిన దేవుడు మన అక్కర్లు అవసరాలన్నీ తీర్చడానికి ఆయన సిద్ధముగా ఉన్నారు. హల్లెలూయా. మనము చింతించే కంటే కూడా ముందు ఆయన మన కొరకు చింతిస్తారట. ఆయన మన గురించి బాధపడుతూ ఉంటారు. మన పరిస్థితులను బట్టి మన దేవుని సన్నిధిలో దేన్నైతే పొందుకోవాలని ప్రార్థన చేస్తున్నామో ఆ పరిస్థితులను బట్టి మనం ప్రార్థన చేసేటప్పుడు మన అయ్యలో బాధను బట్టి కన్నీరుని బట్టి దేవుడు చూచి ఆయన కూడా దుఃఖపడుతూ ఉంటారు, ఆయన కూడా బాధపడుతూ ఉంటారు, ఆయన కూడా కన్నీరు కారుస్తూ ఉంటాడు. మరి లాజరు గారు మరి సహోదరులు ఇద్దరు బాధపడుతుంటే దేవుడు మౌనంగా ఉన్నాడా? వారి కన్నీరు చూసి ఆయన దుఃఖం రాలేదు, వారి కన్నీరు చూసి ఆయన ఏడవలేదు. ఆ బాధను చూసి ఆ ఉన్న పరిస్థితిని బట్టి ఆయన అంత బాధపడి కన్నీరు విడిచాడు. ఆ రీతిగానే మనకున్న పరిస్థితులను బట్టి మనం కన్నీరు విడిచి దేవుని బిగ్గరగా ప్రార్థన చేసి మొరపెట్టినప్పుడు దేవుడు మన పట్ల కూడా అదే ప్రేమ కలిగి ఉంటారు, అదే కార్యము మన పట్ల జరిగిస్తారు. హల్లెలూయా. అందుకే దేవుడి పట్ల నమ్మకం కలిగి ఉండాలి. నువ్వు నమ్మితే నా కార్యాన్ని చూస్తావు, నువ్వు నమ్మిన నా మహిమను చూస్తావు అంటున్నాడు దేవుడు. కనుక ఆయన బిడ్డలమైన మనము, ఆయన సొత్తైన మనము మరి ఆయన నమ్మకం కలిగి ఉండాలి. నువ్వు దేనికి భయపడదు, నువ్వు నా సొత్తు, నా ప్రజల మీద, నా బిడ్డల మీద నా రక్తంలో రక్తం అంటున్నాడు. నా స్వరక్తం వచ్చేట నేను నిన్ను కొనుక్కున్నాను అంటున్నాడు. నేను కలుగు చేసిన వాడు నేను అంటున్నాడు. నిన్ను కాపాడేవాడు నేను కనుక నువ్వు శ్రమలు, శోధనలు, బాధలు, ఇబ్బందులు ఏమొచ్చినా నువ్వు భయపడాల్సిన అవసరం లేదు అంటున్నాడు. హల్లెలూయా. ఒక్కోసారి మన శ్రమలు, శోధనలు, బాధలు కూడా దేవుడు మన మేలు కొరకు అనుమతిస్తారట. ఎందుకంటే ఆ శ్రమలు, శోధనలు, బాధలు వచ్చినప్పుడు మనం మరింత ఇంకా దేవుడికి దగ్గర అయిపోతాం. ఆ శ్రమలు, శోధనలు ఏమీ లేకపోతే, మన బాధలు లేకపోతే, ఇబ్బంది లేకపోతే, అనారోగ్యం లేకపోతే దేవుడికి దగ్గర అవుతామా? అవము. అన్ని బాగుంటే దేవుడి దగ్గర అవుతామా? అవము. అందుకే ఒక్కొక్కసారి దేవుడు కూడా అలాంటివి మనకి అనుకూలపరుస్తూ ఉంటారు. అవన్నీ కూడా నేనే కొరకే అంటున్నాడు. మన బాధలు, మన ఇబ్బందులు మరింత దగ్గర అవుతామట. కనుక ఆ బాధలు వచ్చినాయి అని చెప్పి మనం దూరం కాకుండా, దేవుని అశ్రద్ధ చేసే వారు ఉండకుండా ఇంకా దేవుళ్ళు బలపడి దగ్గర అయ్యే వారముగా ఉండాలి. హల్లెలూయా.
కనుక దేవుడు మనల్ని బలపరిచే దేవుడు, ధైర్యపరిచే దేవుడు. ఆ ఇబ్బందులు ఇరుకుల నుండి, సమస్యల నుండి దేవుడు పైకి లేపగలిగిన దేవుడు. హల్లెలూయా. మనం నానకొట్టకపోతే, ఇబ్బందులు పాలకపోతే, గాయపరచబడకపోతే మనము మరి దేవుడి దగ్గర అవ్వలేము, దేవుని మరింత ప్రేమించలేము. కనుక దేవుని ప్రేమను పొందుకోవాలంటే కొన్ని సమస్యలను అనుమతిస్తారు. ఆ సమస్యలను బయటపడే మార్గాన్ని కూడా దేవుడు మనకు అనుగ్రహిస్తారు. హల్లెలూయా. పాట పాడుకుందాం. కాంచబడకపోతే స్వర్ణం నిలువ పొందలేదు, చీల్చబడకపోతే మేఘం వర్షాన్ని ఇవ్వదు, దున్నబడకపోతే భూమి పంటనివ్వలేదు, చెక్కబడకపోతే శిల్పం కాదు, శ్రమల పొలిమేలో కాలకపోతే యేసును రాదు, శ్రమల పొలిమేలో కాలకపోతే యేసును రాదు. కాల్చబడకపోతే స్వర్ణం విలువ పొందలేదంట. బంగారం రూపుదిద్దుకుంటుందా? కాల్చబడకపోతే రూపుదిద్దుకోలేదు. మరి వర్షం పడాలంటే మేఘం రావాలి. చూడండి పాట ఎంత చక్కగా రాశారు. దొంగపడకపోతే భూమి పంటనివ్వలేదంట. మామూలుగా ఉన్న భూమి పంటనిస్తుందా? దొంగపడాలి. మరి అలాగే చెక్కబడకపోతే శిల్పం కాదన్నాడు. మరి ఒక శిల్పం కావాలంటే చక్కగా చెక్కబడాలి, ఎన్నో దెబ్బలు తినాలి. ఆ శిలకు మరి రూపం రావాలంటే ఎంతో చెక్కుతాడు. మరి ఆ రీతిగా ఆ శిల్పం ఆ రూపం పొందుకుంటుంది. అలాగే శ్రమలో కాలేకపోతే యేసు రూపు రాదంట. మనకు శ్రమలు, శోధనలు, ఇబ్బందులు, ఇరుకులు ఏమి రాకపోతే నా రూపు నీలోకి రాదు అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. నువ్వు దేవుడు నన్ను తెలుసుకోలేవు, నా దగ్గరకు రాలేవు, నా ప్రేమను రుచి చూడలేవు అంటున్నాడు దేవుడు. ఇది సత్యం, ఇది నమ్ము, నీ విశ్వాసాన్ని కాపాడుకో, నీ విశ్వాసాన్ని వేడవద్దు అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. కనుక దేవుని నమ్మకం, విశ్వాసం కలిగి మనం ఉన్నప్పుడు దేవుడి మహిమను చూసేవారనుకుంటాము. ప్రార్థన చేసుకుందాం. దేవుడి మాటలు దీవించును గాక. పరిశుద్ధ ప్రేమగల తండ్రి, జీవముగల దేవా, మీ ఘనమైన పాదములకు లెక్కలేని స్తోత్రములు తండ్రి.
మహోన్నతుడా నీకు స్తోత్రములు, మహాగణుడా నీకు స్తోత్రములు, సర్వాధికారి మీకే స్తుతి, మీకే మహిమ, మీకే ఘనత, మీకే ప్రభావం చెల్లించుకున్నాం. ఎంతవరకు జరిగించిన ఆరాధన బట్టి నీకు స్తోత్రములు తండ్రి. వాక్యము ద్వారా ప్రభువా మాతో మాట్లాడిన ప్రతి ఒక్క మాటను బట్టి నీకు స్తోత్రములు. శోధనలు, శ్రమలు, ఇబ్బందులు, ఇరుకులు, శ్రమలు రాకపోతే యేసు రూపురాదు అంటున్నావు ప్రభువా. నీ రూపులకు చెక్కబడిన వారమే ఉండాలి తండ్రి. కృప చూపించండి. ఈ లోకంలో ప్రభువా శ్రమలు ఎన్న తగినవో కాదన్నావు తండ్రి. ఈ లోకపు శ్రమలకు, శోధనలకు, ఇబ్బందులకు మేము భయపడే వారముగా ఉండకుండా ధైర్యవంతుడైన దేవుడు మా పక్షాన ఉన్నాడు, మా ముందున్నాడు, మా సమస్తం ఆయనే అని ప్రభుని యందు గొప్ప నమ్మకం, విశ్వాసం కలిగి నీలో కలిగించే కృప దయచేయండి. యేసయ్యా నీకు స్తోత్రం. నీ యందు మహిమ గల ఆ యొక్క రాజ్యంలో అందరం వారసులు కావడానికి నీ యందు విశ్వాసం కలిగి ఉంటూ సహాయం చేయండి. కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాం. ఎంతవరకు జరిగించిన ఆరాధన బట్టి నీకు స్తోత్రములు తండ్రి. ప్రార్థనలో మీరున్నారు, పాటల్లో మీరున్నారు, సాక్ష్యముల ద్వారా నిబిడలు తండ్రి నేను మహిమపరిచారు. నిబిడలు దీవించి ఆశీర్వదించండి. వాక్యం ద్వారా నిబిడలతో మాట్లాడే విధానం బట్టి నీకు స్తోత్రములు. పరిశుద్ధాత్మ శక్తితో మా మధ్యకు దిగి వచ్చిన దేవా, మా మధ్య ఉన్న తండ్రి నీకు లెక్కలేని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకున్నాం. ఆరాధన అంతట్లో మీరే నీ సహాయం దయచేసినందుకే నీకు లెక్కలేని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకున్నాం. అలాగే ప్రభు రేపు ఎల్లుండి తండ్రి మీటింగ్స్ అని పెరగచ్చు మీ యొక్క సేవకులు తెలియజేశారు. అక్కడ మీటింగ్స్ కావాల్సిన ప్రతి అవసరత నీ మైండ్లో తెచ్చండి. సేవకులకు ప్రభు మంచి ఆరోగ్యం, బలము, శక్తి దయచండి. సంఘమును దీవించండి ప్రభు. వారికి ఇచ్చిన పరిచర్య, ఏ ప్రాంతంలో ఇచ్చిన పరిచర్య ఇచ్చారో ఆ పరిచర్య నుండి ప్రభు ప్రతి ఒక్క సంఘము కదిలించబట్టు సహాయించండి. ప్రతి ఒక్కరిని నడిపించండి. ఏ ఒక్కరు అశ్రద్ధ భావం ఉండకుండా నీ సన్నిధిలో ప్రభు అయా నేను స్తుతించడానికి, సేవించడానికి నీ సన్నిధిలో గడపడిన కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నా. తల్లి గారికి ఆరోగ్యం దయచేయండి. ఇప్పుడు వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరున జ్ఞాపకం చేసుకుని సహాయం దయచేయమని. ఈ యొక్క మందిర విషయం కూడా గొప్ప కార్యం జరిగించి మీరు ఇక్కడ నిలబడి మీరే ఈ పనిని పూర్వకుని ప్రభా తండ్రి ప్రారంభం నుంచి ముగింపు వరకు మీ కార్యం నెరవేర్చి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. ఏ ఆటంకం అడ్డంకు లేకుండా తీసివేయండి ప్రభా. ఇదిగో నేను కూడా వచ్చి నీ బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. దూరం నుండి, దగ్గర నుండి, ఆయా ప్రాంతం నుండి ప్రభా ఎండనక ప్రభా వాతావరణము ఎలా ఉన్నప్పటికీ కూడా దేవుని సన్నిధిలో మేము సమయం గడపాలి, దేవుని సన్నిధిలో మేము దేవుని మహిమ పరచాలి అని ప్రభా నీ బిడ్డ ఎంతో దూరమైన తండ్రి కాలినడకన వచ్చిన ఎండలో రాలేని పరిస్థితుల్లోనైనా వచ్చారయ్యా. నీ బిడ్డను దీవించి ఆశీర్వదించండి. ఇదిగో ఈ ప్రాంత ప్రజలను జ్ఞాపకం చేసుకోండి. సంఘమంతటిని దీవించి ఆశీర్వదించండి ప్రభా. కృప చూపించండి. ఎవరికైతే ఏ బాధలు, బలహీనతలు, ఇబ్బందులు, ఇరుకులు ఉన్నాయో ఆ సమస్త బాధలు బలహీన విడుదల దయచేసి సహాయించండి. నీ బిడ్డను ముట్టి స్వస్థపరచండి. ఇంకా రాలేని బిడ్డని ప్రభా మరొక వారం నడిపించి కృప చూపించండి. ఏ ఒక్కరు అశ్రద్ధ భావంతో ఉండకూడదు ప్రభా. ప్రతి ఒక్కరు చిన్న బిడ్డలు కానీ పెద్దవారు కూడా నీ సన్నిధిలో గడిపే కృప గొప్ప భాగ్యం అనుగ్రహించి సహాయం దయచేయమని మా ప్రార్థన వినప్పుడు ప్రార్థన నీకు చేర్చుకోమని నా ప్రభుని స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొచ్చున్నాను తండ్రి. ఆమేన్.